పంచదార పెట్టి రుద్దినట్టు మంచి ద్రాక్ష పండు తీసి పిండినట్టు నీ నవ్వు చుట్టూ వెయ్యి ముక్కు సొక్కలెట్టినట్టు పొంగినట్టు పూటగొక్క పండ వచ్చి నీ మీద పట్టు. గైస్ ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. లైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఫైల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, XML వాళ్ళకి XML రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకోండి. సో ముందు ఇక్కడ బీట్ మార్క్ బై ఎస్ఐట్స్ అని ఉంది, దీన్ని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మనకి లిరిక్స్ అయితే రాసి పెట్టుంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి బీట్ మార్క్స్ ఉంది, లిరిక్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకుని వాటికి ఎఫెక్ట్స్ అయితే పెట్టుకుంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఈ లిరిక్స్ కి కూడా యానిమేషన్ అనేది పెట్టేశాను. ఇమేజెస్ పెట్టుకొని వాటికి ఎఫెక్ట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో దానికి ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి మీడియా ఐకాన్ ట్యాప్ చేసి సో మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని విధంగా సెలెక్ట్ చేయండి, ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫుల్ కంపోజిషన్ ఏరియా. సో ఈ విధంగా ఇమేజ్ అనేది ఫుల్ స్క్రీన్ లో వస్తుంది. నెక్స్ట్ రైట్ కింద ఆరో సింబల్ మీద ట్యాప్ చేయండి, నెక్స్ట్ డబల్ రన్ చేసుకోండి. గైస్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది మీరు యాడ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, 5th ఆప్షన్ ఫుల్ కంపోజిషన్ ఏరియా, రైట్ కి ఆరో సింబల్ మీద ట్యాప్ చేసుకోండి, ఎక్స్ట్రా పర్సన్ ట్రిమ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎండ్ వరకు కూడా ఇమేజెస్ అనేది ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. గైస్ ఎండ్ వరకు ఈ విధంగా ఇమేజ్ అయితే యాడ్ చేసాము. సో ఇప్పుడు ఒకటైతే చెప్పాలి, ఇక్కడ స్టార్టింగ్ లిరిక్స్ అయితే ఉన్నాయి, కింద ఉన్నాయి, నేను ఆల్రెడీ పెట్టాను. సో ఇది వచ్చేసరికి మనకి ఈ పైన ఇమేజెస్ పెట్టడం వల్ల కవర్ అయితే అయిపోయింది. సో ఒక్కొక్క లేయర్ ని టెక్స్ట్ లేయర్ ని పైకి తీసుకొచ్చి పెట్టుకోవాలి. సో దానికి అలా చేసే కంటే సో మీరు ఏం చేస్తారంటే నేను ఫస్ట్ ఇచ్చిన టెక్స్ట్ లేయర్స్ అన్ని కూడా ఈ విధంగా మీరు ప్లస్ టిక్ చేసుకొని పెట్టేసుకోండి. ఫస్ట్ చెప్తాను నెక్స్ట్ ఏం చేయాలి. సో అన్ని టెక్స్ట్ లేయర్స్ కూడా ఈ విధంగా టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకి డిలీట్ ఐకాన్, సో దాని పక్కన 3 ఐకాన్స్ కనిపిస్తుంది. దాంట్లో ఫస్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి, ఏమైనా గ్రూప్ అయిపోతుంది. సో గ్రూప్ అయిపోయినాక ఏం చేయాలంటే ఇప్పుడు ఈ గ్రూప్ అయిపోయింది లాంగ్ ప్రెస్ చేసి పైకి తీసుకొచ్చి పెట్టేసుకోండి, సింపుల్ అనమాట. సో విధంగా మనకి లిరిక్స్ అయితే సింపుల్ గా ఒక గ్రూప్ లో వచ్చేసాయి పైకి ఒకేసారి. సో మనకి చూడడానికి కూడా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేయండి, బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ వచ్చేసరికి మనకి 3 ఎఫెక్ట్స్ 3 ఇమేజెస్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి 3 ఎఫెక్ట్స్ 3 ఇమేజెస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన జియో లేయర్ మీద ట్యాప్ చేసుకుని పాపులర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఆఫ్ చేసుకుని పేస్ట్ స్టైల్ పక్కన యారో ట్యాప్ చేసుకుని కలర్ ఆప్షన్ ప్రైమర్ ఆప్షన్ రెండు ఆఫ్ చేసుకుని పేస్ట్ చేసుకుని ఏదైనా పేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే 2 ఇమేజెస్ అనేది లీవ్ చేయండి, 2 ఇమేజ్ లీవ్ చేసి నెక్స్ట్ ఇమేజ్ కి పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఏం చేయాలంటే 2 ఇమేజ్ కి పేస్ట్, ఒక ఇమేజ్ కి పేస్ట్ చేస్తూ 2 ఇమేజెస్ ని లీవ్ చేస్తే అందరికి కూడా ఇదే విధంగా పేస్ట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఒక ఇమేజ్ కి పేస్ట్ చేయాలి, తర్వాత 2 ఇమేజెస్ అనేది లీవ్ చేసుకోవాలి. సో అందరికి కూడా పేస్ట్ అయితే వేసుకోండి. ఈ విధంగా అందరికి కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి అనమాట. సో ఇప్పుడు ఒక ఇమేజ్ కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ ఇమేజ్ లేయర్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ డ్యూ లేయర్ మీద ట్యాప్ చేసుకుని అదే కాపీ లేయర్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ అనేది బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ దేనికి పేస్ట్ చేయాలంటే ఇప్పుడు ఇందాక మనం ఒక ఇమేజ్ కి పేస్ట్ చేసాం కదా, సో వాటి పక్కన ఉన్న ఇమేజెస్ అన్నిటికి పేస్ట్ చేసాం అంటే 2 ఇమేజెస్ అనేది లీవ్ చేసుకున్నాము. సో లీవ్ చేసిన 2 ఇమేజెస్ లో ఫస్ట్ ఇమేజ్ కి పేస్ట్ చేయండి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన డ్యూ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ స్టైల్ పక్కన ఆరం మీద ట్యాప్ చేసుకుని కలర్ ఆప్షన్ ఉంటుంది ఆఫ్ చేసుకోండి, సింపుల్ గా పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఎండ్ వరకు కూడా
పేస్ట్ అయితే చేసుకోండి. అర్థమైంది కదా, 2 ఇమేజ్ లీవ్ చేసాం కదా, అందులో ఫస్ట్ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. సో ఇంకా మనకి మధ్యలో ఒక ఇమేజ్ మాత్రమే ఖాళీగా ఉంటుంది అనమాట. గైస్ ఈ విధంగా సెకండ్ ఇమేజ్ లేయర్కి కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో షేక్ ఎఫెక్ట్లో ఇంకా మనకి థర్డ్ ఇమేజ్ అయితే ఉండిపోతుంది కదా. సో థర్డ్ ఇమేజ్ ని ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ ని ట్యాప్ చేసుకుని 3 డాట్స్ ని ట్యాప్ చేసుకుని కాపీ చేసుకోండి. సో ఎఫెక్ట్ కాపీ అవుతుంది. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే పైన 2 CC లేయర్స్ అని నేను పెట్టాను. సో వీటిని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకోండి, టిక్ పడుతుంది. తర్వాత పైన డ్యూ లేయర్ ని ట్యాప్ చేసుకుని కాపీ 2 లేయర్స్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బీట్ మార్కర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇంకా మనకి ఏవైతే ఇమేజెస్ ఎఫెక్ట్స్ పెట్టకుండా మిగిలిపోయి ఉంటాయో వాటికి పేస్ట్ చేయాలి. సో మధ్యలో ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. సో ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని సింపుల్ గా పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేస్తే ఈ ఎఫెక్ట్ కూడా మనకి పేస్ట్ అయితే అవుతుంది. అండ్ వీడియో కూడా మీరు ఇదే విధంగా సింపుల్ గా పేస్ట్ అయితే వేసుకోండి. అన్ని లేయర్స్ కి మిగిలిపోయిన లేయర్స్ అన్నిటికీ కూడా పేస్ట్ చేసేయండి. ప్లస్ అందువరకు ఈ విధంగా కూడా పేస్ట్ చేసేసాము. అన్ని ఇమేజ్ కి కూడా ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసాము. సో ఇప్పుడు స్టార్టింగ్ అయితే వచ్చేయండి. స్టార్టింగ్ బీట్ నా దగ్గర వచ్చేసరికి పైన డ్యూ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ 2 లేయర్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకి CC లేయర్స్ అనేవి ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో అందువరకు వచ్చేసి మళ్ళీ CC లేయర్స్ మీద లాంగ్ ప్రెస్ చేసుకుని టిక్ చేసుకుని ఎండింగ్ ఎక్స్టెండ్ అయితే ట్యాప్ చేసుకుంటే విధంగా ఎక్స్టెండ్ అయిపోయి ఎండింగ్ వరకు కూడా కలర్ వేయడం అనేది వస్తుంది. సో మీకు కలర్ వేయడం అనేది కావాలనుకుంటేనే CC లేయర్స్ యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో ఎడిటింగ్ వచ్చేసరికి చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని సేవ్ చేయడానికి పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ వీడియో దగ్గర మీరు మీకు నచ్చిన రెజల్యూషన్ అనేది సెట్ చేసుకుని మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్ కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా మనకి వీడియో మీద ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో వచ్చేసరికి గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో ఇదన్నమాట మన వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.